నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం మన కాలేజ్ టీవీ టీం నాతో పాటు అందరం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లా వెలుగోడు గ్రామంలో ఉండడం జరిగింది. కాలేజ్ టీవీ అంటే అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సమస్యలపైన పోరాడుతుందని. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడం జరిగింది. ఎందుకు అని మీ అందరు కూడా చాలా అనుమానాలు ఉండొచ్చు. తెలంగాణ రాష్ట్రంలో దేశంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి సమ్మక్క సారక్క జాతర ఏదైతే జరిగిందో ఆ జాతర పైన దుష్ప్రచారం చేయడానికి కానీ, ఆ జాతరను కించపరచడానికి కానీ, ఆ జాతరకు వచ్చి తమ జీవనోపాధి కల్పించుకొచ్చేటువంటి కొంతమంది బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి వారిపైన కూడా కొంత దుష్ప్రచారం జరిగింది. అది అందరికీ తెలుసు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియో చూసి చెల్లించిపోయారు. అదే వీడియో ఏంటి అంటే, ఓ వలి గారు మనతో పాటు ఉన్నారు. వీరు మేడారం జాతరలో కోవా బన్ అమ్ముకోవడానికి కర్నూలు దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క వెలుగోడు నుంచి 500 కిలోమీటర్లు ప్రయాణించి వీరి టీంతో సహా అక్కడికి వెళ్ళి కోవా బన్ అమ్ముకోవడం జరిగింది. సో జనరల్ గా కోవా బన్ లో చాలా రకాల కాంట్రవర్సీ జరుగుతున్నాయి. అసలు ఈ కోవా బన్ నిజమైనటువంటి కోవా బన్ అని చెప్పేసి మీ ఇక్కడికి రావడానికి కొంత మా టీంతో కలిసి రావడం జరిగింది. ఈ క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున వారు వీరికి మద్దతు పలకడం, ఎందుకంటే 40-50 సంవత్సరాల నుంచి వీరు కోవా తినడం అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. దీనివల్ల మాకు ఎలాంటి అనారోగ్యం జరగలేదు, ఎలాంటి ఇబ్బంది కూడా కలగలేదని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే వలి అనేటువంటి వ్యక్తి మనందరికీ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి కూడా ఈరోజు ఆయన యొక్క ఆవేదన, ఆయన యొక్క బాధ అందరూ కూడా చూసి చెలించిపోయారు. కొంతమంది ఏడ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో వలి మనతో పాటున్నారు. వారిని అడిగి ఈరోజు వారితో మాట్లాడే ప్రయత్నించుదాం. వలి, ఒక్కసారి మీ ఆధార్ కార్డు చూపిస్తారా? ఇదే మీ ఆధార్ కార్డు? ఇదే సార్ నా ఆధార్ కార్డు సార్. ఓకే, మరి ఆ రోజు ఎందుకు తీసుకురాలేదు? మేము మర్చిపోయినా సార్ ఆధార్ కార్డు సార్. ఆ రోజు మర్చిపోయారు? అవును సార్. ఓకే, మేము హడవడిలో మర్చిపోయినా సార్ ఆధార్ కార్డు సార్ మేము. ఓకే, అదే సార్. జనరల్ గా మీరు ఏం చేస్తుంటారు? పాలకో వ్యాపారమే సార్ చేసేది మేము. పాలకో వ్యాపారం చేస్తారు. అంటే ఎట్లా పాలకో వ్యాపారం అంటే కోవా బన్ను కానీ ఏంది ఎట్లా చేస్తారు? అంటే మేము అంటే ఎవరైనా పిలిస్తే కూలికి పోతాం సార్ మేము. లేకపోతే మేము నిందాల్లో పాలగా ఉంది సార్ మేము. అదే సార్. అదే సార్. 5 కిలోలు 4 కిలోలు అమ్ముతాం సార్ మేము. రోజు అంటే మీరు కూలికి పోయినా మీరు అమ్మినా ఎంత వస్తుంది రోజు? మీరు మేము సొంతంగా అమ్మితే మాకు కూలి పడుతుంది సార్. మాకు ఎంత పడుతుంది కూలి? ఒకసారి 600 పడుతుంది, ఒకసారి 500 పడుతుంది సార్ మాకు కూలి సొంతంగా అయితే సార్. ఎవరైనా కూలి పోతే 500 సార్ కూలి మాకు. యా సార్, ఇదే పని సార్ మేము. సో ఇప్పుడు మీరు ఉండదేమో ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా వెలుగోడులో సార్. సమ్మక్క సారక్క జాతర ఎక్కడో అడవిలో ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో, 500 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి అక్కడికి ఎందుకు పోవాలనిపించింది అసలు? అంటే బతుకు తినే పోయినాం సార్ మేము. అదే సార్, నేను పోయిన ఫస్ట్ సార్. అది ఎప్పుడు పోయినా సార్ నేను ఫస్ట్ సార్. ఎందుకు? కూలి కోసం పోయినావా లేకపోతే అక్కడికి వెళ్తే కొంత ఎక్కువ డబ్బులు వస్తాయి పోయినావా? ఎందుకు పోయినా అసలు? కూలి పోయినా సార్ నేను. ఎవరి దగ్గర? మా తమ్ముడు కూడా సార్. మీ తమ్ముడు అంటే అందరూ మీరు కలిసి ఉంటారు కానీ మీ తమ్ముడు కొంచెం కజిన్. అదే సార్. ఎంత ఇస్తాడు కూలి? 500 సార్ కొన్నా కూలి సార్. ఎంత రోజుకి? 500 సార్. 500 మీకు తినడానికి అన్ని కూడా మళ్ళీ వేరే ఆయన ఇస్తాడు. ఎక్కడ ఉండరు అక్కడ సమ్మక్క జాతరలో సార్? ఉండడం ఇక్కడ నైట్ ఇక్కడ పడుకోవడం మామూలు బండి మీద పడుకుంటాం సార్ మేము. బండి మీద పడుకుంటాం సార్. లేదు సార్, లేదు సార్. బండి మీద పడుకుంటాం సార్ మేము. బండి మీద పడుకొని అన్నయ్య ఉండి అన్నయ్య అనుకుని వచ్చేస్తాం. అదే సార్. ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు ఎట్లా మీరు తీసుకుపోవడం జరిగింది? ఏది కోవా గానీ బన్ను గానీ ఎట్లా తీసుకుపోయారు? వెహికల్ సార్, అది మామూలుగా ఉంటుంది సార్. అదే సార్. అంటే అందరు కలిసి అయిపోయినా? అవును సార్. ఎంతమంది ఎట్లా పోయింది మీరు? మొత్తం మేము వరకు అయితే 5 మంది సార్. 5 మంది కలిసి ఒక ఆటోలు వేసుకొని పోవడం జరిగింది. వేరే వేరే సార్, అందరు వేరే వేరే. నేను మా తమ్ముడు సార్. మీ తమ్ముడు కలిసి పోవడం జరిగింది. అందులో మీ తమ్ముతో నువ్వు పోవడం సార్. సో ఇప్పుడు అక్కడ పోగానే ఎప్పుడు పోయారు? ఏ రోజు, ఏ డేట్ రోజు పోయారు? 25 సార్. 25 వేరు. 25 అక్కడ చేరుకున్నారు. అంటే 2 రోజులు సార్ పడింది నాకు పోవడానికి. సార్ 2 రోజులు పట్టింది. 2 రోజులు పట్టేటప్పుడు ఈ పాలకోవాను మీరు తీసుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి తయారు చేసిన పాలకోవా ఇక్కడ సార్. ఇక్కడ తయారు చేశారు. పాలకోవా తయారు చేసిన తర్వాత మీరు అక్కడ పోవడం జరిగింది. సార్. మరి పాలకోవా ఎన్ని రోజులు ఉంటుంది నిల్వ? 10 రోజులు సార్. 10 రోజులు ఉంటుంది. 10 రోజులు ఉంటాయి సార్. బన్ను ఓ వారము 8 రోజులు ఉంటాయి సార్. బన్ను వారం 8 రోజులు ఉంటుంది. 10 రోజులు అనుకుంటా సార్. సో మీరు వారం రోజుల కోసం మీరా 10 రోజుల కోసం మీరా అక్కడికి? వారమే సార్ మేము పోయింది సార్. వారంలో అది జరిగింది సార్ మాకు. ఓకే, మీరు 25వ తారీఖు అక్కడ చేరుకున్నారు. అవును సార్. చేరుకున్న తర్వాత మీకు ఎప్పుడు ఈ సంఘటన జరిగింది అక్కడ? 30 సార్. 30
30 తారీఖు జరిగింది. ఏం జరిగింది అసలు ఒకసారి చెప్పగలుగుతారా క్లియర్? సార్ మేము పోయినాం సార్, మేము ఎక్స్పెక్ట్ డేట్ సార్ మన బండికి చెప్పిన సార్, బండికి ఎక్స్పెక్ట్ డేట్ ఏంటి సార్, మేము చిన్న చిన్న వ్యాపారం సార్ మాది సార్ మేము అని చెప్పినాం సార్ మేము. ఆధార్ కార్డు అడుగు సార్, ఆధార్ కార్డు తెచ్చుకో సార్, మేము మర్చిపోయినాం సార్ అని చెప్పినాం సార్. అదే సార్. మీ పేరు అడిగిందా? నా పేరు అడిగాను సార్. ఏమని చెప్పింది పేరు? నా పేరు వెళ్ళి చెప్పాను సార్ నేను. మీ పేరు శిక్షణ సార్ నా పూర్తి పేరు, నేను వెళ్ళి చెప్పాను సార్ నేను. చెప్పగానే ఏమన్నారు? దొరికినారని చెప్పాను సార్ వాళ్ళు, దొరికినారని చెప్పాను సార్. చెప్పి తర్వాత ఏం చేశారు? తర్వాత వాళ్ళు మేము చెప్పినా సార్, అప్పుడప్పుడు ఖబర్ నేను కూడా తినిపిస్తానని చెప్పినా సార్ నేను. నేను అప్పుడప్పుడు తింటాను, నేను తిన్నా సార్ వాళ్ళు ముందర సార్. తర్వాత ఇంకేదో అన్నారు కదా వాళ్ళు, నువ్వు సంబరానికి వచ్చావు అన్నారు కదా. మమ్మల్ని చెప్పడానికి వచ్చాను అంటే నేను ఏం చెప్పాలంటే నేను సరే ఏం సార్ అట్లా చుట్టూ మంది 4 మంది ఉన్నారు సార్, ఎట్లా మాట్లాడి నేను మళ్ళాడు సార్. అంటే నువ్వు ఎందుకు భయపడ్డావు? అంటే తప్పు చేసిన భయపడ్డావా లేకపోతే చుట్టుముట్టిన భయపడ్డావా? తప్పు గురించి కాదు సార్, చాలా మంది ఉన్నారు కదా సార్, అందుకు నాకు భయపడింది సార్ నాకు ఎట్లా. ఓకే, ఎప్పుడు ఇట్లా అయిందా? నా ఎప్పుడు కాదు సార్, ఇదే ఫస్ట్ టైం సార్ నాకు. నాకు 30 సార్. 30 సంవత్సరాలు ఎప్పుడు ఇట్లా లేదు సార్. ఎందుకు అంత గాబరపడ్డారు? అక్కడ ధైర్యంగా మాట్లాడచ్చు, ఎందుకు మాట్లాడలేకపోయారు? అంటే ధైర్యంగా అంటే చుట్టుపక్కల ఉన్నారు సార్, నాకు సరిగా దాని గురించి నేను సరిగ్గా మాట్లాడలేదు సార్. సార్ మీరు టెన్షన్ పడకండి, చెప్పండి. అంటే సార్ నేను ఎప్పుడు చెమట పడతా సార్ నాకు. ఓకే, ఎప్పుడు చెమటలు పడతాయి కాబట్టి అక్కడ చెమటలు పడతాయి. ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు అలా జరిగిన తర్వాత మిమ్మల్ని బాగా అన్ని రకాలుగా చాలా రకాల హింసలు చేసింది కదా, కొంత ఇబ్బంది పెట్టి ప్రయత్నం చేసింది కదా, తర్వాత ఏం జరిగింది అసలు? పోలీసులు వచ్చిరా, ఏమైనా చేసిరా, ఏం జరిగింది అసలు? పోలీసులు ఎవరు రాలేదు సార్, నా ముందర ఎవరు రాలేదు సార్ పోలీసులు రాలేదు సార్. మళ్ళీ తర్వాత గొడవ ఎంతసేపు జరిగింది కూడా? గంట పైన సార్. గంట పైన జరిగింది. తర్వాత ఏం చేసినారు? నేను వచ్చేసాను సార్, 6 వచ్చేసాను సార్ నేను. 6 వచ్చేసాను నేను. అంటే అప్పుడు ఆ గంట తర్వాత మీరు బయటకు వచ్చేసారు? వచ్చేసాను సార్ నేను. అప్పుడు ఏమైనా ఇబ్బంది పెట్టి ఎట్లా ఇబ్బంది పెట్టి వాళ్ళు మమ్మల్ని? అదే సార్, ఇంకా క్వశ్చన్ అడుగుతాం సార్ మాకు. అదే సార్ మాకు క్వశ్చన్ అంటే క్వశ్చన్ అడుగుతున్నారు కాబట్టి మీరు గాబరపడ్డారు, తప్పు చేసిన భయం కాదు. సో మీరు ఈ కోపాన్ని ఎప్పుడు చదువుతున్నారు? మీరు ఇది చిన్నప్పుడు చదువుతాం సార్ మేము. చదువుకోలేదు మీరు? నేను చదువులేదు సార్ మేము. ఎందుకు? మేము చదువులేదు సార్ మేము. ఇదే వ్యాపారం సార్ మేము, అంటే చదువులేదు సార్ మేము, దీనిలోనే బతుకున్నాం కదా సార్ మేము చిన్నప్పటి నుంచి. అదే సార్, చిన్నప్పటి నుంచి సార్. అంటే ఓన్లీ వెలుగోలు నమ్ముతారా లేకపోతే ఎక్కడికి నమ్ముతారు? చుట్టుపక్కల అమ్ముతాం సార్ మేము, తిరుపతి, విజయవాడ, అనంతపురం అట్లా పోతాం సార్ మేము. ఇట్లే సేమ్ ఆటో పట్టుకొని పోతాం సార్. పోయి మళ్ళీ ఎన్ని రోజులకు వస్తారు మీరు? ఒక వారము 15 రోజులు పోయి కొంచెం డబ్బులు వచ్చేస్తారు. ఒకవేళ అయిపోతే సార్ మళ్ళీ తెచ్చుకుంటా సార్, నేను ఉంటా అన్నీ తెచ్చుకుంటారు అట్లా ఉంటారు కానీ మళ్ళీ బస్సులో లారీ వల్ల తెస్తా సార్. ఓకే ఓకే, అట్లా జరుగుతూ ఉంటుంది. ఇది మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? చిన్నప్పటి నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి మీరు చేస్తున్నారు? అంటే చిన్నప్పుడు చేస్తాను సార్ నేను కబా సార్. 10 సంవత్సరాల నుంచి మీరు చేస్తున్నారు, 20 సంవత్సరాల నుంచి ఇది ఇదే పని. మరి ఎందుకు మరి చాలా మంది కాల అవి చెప్తా ఉన్నాడు, ఈ వ్యాపారం ఎందుకు వేరే చేసుకోవచ్చు కదా అంటున్నారు కదా? అంటే మేము ఇదే వ్యాపారం సార్ మాది, వ్యాపారం రాదు సార్ మాకు, వేరే రాదు సార్. మేము ఇదే వచ్చేది సార్ నుంచి. ఇదే వ్యాపారం ఎక్కడి నుంచి? మా తాత ముత్తాతలు అన్ని ఈ వ్యాపారమే సార్. తాత ముత్తాతల నుంచి ఇదే వ్యాపారం సార్. సో మీరు ఎప్పుడైనా ఇట్లాంటి టార్చర్ అనుభవించారు ఎప్పుడైనా? లేదు సార్, ఫస్ట్ టైం సార్ నేను. ఇక్కడ కొన్ని మాటలు మనం మాట్లాడదాము. ఇప్పుడు కోవా తయారిస్తున్నారు కదా, కోవాను మీరు ఎట్లా తయారిస్తారు అసలు? పాలు, చక్కెర, రవ్వ సార్. కోవాని జనరల్ పాలకోవ కూడా తయారిస్తారు కదా, మీరు ఇక్కడికి వచ్చిన తెలిసినప్పుడు? అవును సార్, మొత్తం పాలకోవ సార్, పాలు చక్కెర. ఓన్లీ పాలు చక్కెర పాలకోవ తయారిస్తారు. అది కాకుండా దీనికోసం పాలు చక్కెర రవ్వ సార్. పాలు చక్కెర రవ్వ మూడు కలుపుతారు. అంటే ఎంత క్వాంటిటీ చేస్తారు? అంటే ఎంత సైజ్? అంటే సార్ మామూలుగా పాలకోవ కన్నా అది కోవా సార్. మొన్న మీరు మెడా దగ్గర మీరు కదా, అవును సార్. ఎన్ని లీటర్ల పాలు తెచ్చారు? ఎంత క్వాంటిటీ అయింది చెప్పండి ఒకసారి. అంటే మేము కాదు సార్, దానికి మీరు ఇయ్యలే, మీరు ఇయ్యలే. జనరల్ గా సార్ 100 లీటర్. ఓకే, ఇప్పుడు ఎంత క్వాంటిటీ తీసుకున్నారు? అంటే పెద్ద గిన్నెలు సార్. పెద్ద గిన్నెలు తీసుకున్నారు. 2 రోజులు వస్తారు అనుకున్నాం మీరు ఇక్కడ? ఒకసారి 4 రోజులు 3 రోజులు సార్. 4-3 రోజులు వస్తారు. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే జాతర పెద్ద కదా సార్, అది మాది దేవుడిదల్లా అయిపోతుంది సార్ మాది. అత జనాభాలో అయిపోతుంది సార్. ఏమంటే ఆ సారు మాకి అట్లా చేసే వచ్చి మేము వచ్చినాం సార్ మేము. మిగిలింది సార్. జాతర మధ్యలో పెట్టుకొచ్చారు మీరు? ముందు రోజే? అవును సార్. 30 తారీఖు మీరు వచ్చేసి వచ్చినా సార్ మేము. ఇంకా 2 రోజులు అమ్మాలి సార్ మేము. ఇంకో 2 రోజులు అమ్మాలి వచ్చినా సార్. ఎంత క్వాంటిటీ మిగిలి ఉండే? అంటే మిగిలిందా? 2 గిన్నెలు మిగిలినాయి సార్. 2 గిన్నెలు మిగిలినాయి. పడేసినాం సార్, 2 గిన్నె పడేసినాం సార్.
ఓకే, ఇప్పుడు పాలకు అని మీరు షుగరు, చక్కెర, పాలు అండ్ రవ్వ సార్. రవ్వ మూడు కలుపుతున్నారు అవును సార్. రవ్వ ఎందుకు కలపాలి అసలు? రవ్వ కలుపుతా అంటే మాకి వస్తుంది సార్, మాకి గిట్టుబాటు కోసం. గిట్టుబాటు అవుతుంది సార్, డీజిల్ కి మాకి తిండికి అంటా సార్. అలా ఇంకేదో పురుగులు దొరికినాయి, బ్రెడ్ పాడైపోయింది అని చెప్పేసి అంటా ఉన్నారు కదా. అది పురుగు కాదు సార్, అది కవ్వలో ఉంటుంది కదా సార్, అది సైడ్ ఉంటుంది పిల్లల లెక్క ఉంటుంది సార్, అదే సార్, అది అంతే తప్ప పురుగు కాదు సార్, అదే సార్, అదే సార్. సో ఇప్పుడు బన్ను ఎక్స్పైర్ అయిందా ఏమన్నా? ఏం లేదు సార్, ఫ్రెష్ సార్, మేము తెచ్చే సార్, బన్ను అంతా ఫ్రెష్ సార్. ఇప్పుడు పాడ కాలే లేదు సార్, మేము ఏడామైనా కూడా ఫ్రెష్ సార్. ఎప్పుడు మీరు ఇట్లా బూజు మేము అమ్మం సార్, ఇది అమ్మం సార్. మరి ఇప్పుడు ఇందులో ఫుడ్ జిహాదీ అనే కొత్తగా వీళ్ళందరూ ప్రచారం చేస్తున్నారు కదా, అది మా గురించి తెలుగు సార్. ఫుడ్ జిహాదీ అనే విషయం తెలియదు. హలాల్ గురించి తెలుసు, హలాల్ గురించి అంటారు, ఇది హలాల్ తోటి చేస్తున్నారు, ఇది మన తినొద్దు, హిందువులు తినొద్దు అంటున్నారు కదా. ఇది హలాల్ అంటే దాంట్లో ఏమొస్తుంది సార్? మేము పాలు చక్కెర రవ్వనే సార్ వేసేది, మరి ఏమైనా వస్తుంది సార్? మీరే చెప్పండి పెద్దవాళ్ళు మరి సార్. మరి సో ఈ హిందూ ముస్లిం పూర్వం ఎందుకు వచ్చింది అసలు? అది ఇట్లా వాళ్ళకే తెలుసు సార్. హిందూ ముస్లిం భార్య అంటారు సార్ మేము ఇప్పుడైనా సార్. అవును సార్, అదే సార్ విషయం. అంటే దీని గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో అక్కడ బాగా వైరల్ అవుతా ఉంది మీ వీడియో సార్. సో మీరు బాగా ఎమోషనల్ అయ్యారు అక్కడ. సో ఏమంటారు అసలు ఆ ఎమోషనల్ వీడియో గురించి? చాలా బాధపడినా సార్ నేను, చాలా ఇదే సార్. నాకు ప్రతి ఒక్కరు నాకు అడుగుతాను సార్, ఏంది సెల్లులో వస్తున్నావు, ఇది అంటున్నా సార్. నాకు సెలవు సార్, మాకి పక్కన వాళ్ళు అంటారు కదా సార్, నేను అంటారు కదా సార్ మాకి. సార్ సార్ నాకు సార్, సో మరి మేము చూడాలంటే మాకు కళ్ళలో నీళ్ళు వచ్చినాయి సార్. మేము చూడాలంటే ఒక్కరికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా అలాంటి వాళ్ళు కూడా చాలా మంది కూడా చనిపోయారు వాస్తవంగా. రైతు దారుణంగా ఉండదు వీడియో అని ఎవరు అంటున్నాం. సో ఏమంటారు అసలు? ఇది తెలంగాణలో జరిగింది, సమ్మక్క సారక్క జాతర జరిగింది. సో ఒక తేజస్వి మీడియా అని చెప్పేసి ప్రియా చౌదరి వాళ్ళ ఛానల్. సో అది మీరు ఏమంటారు అసలు దీని గురించి? తెలంగాణ మీద కోపం ఉందా? లేవు సార్, లేదు సార్, లేవు సార్. ప్రేమ సార్, ఆంధ్ర ప్రేమ సార్. మీరు ముస్లిమ్స్ కదా? అవును సార్. సమ్మక్క సారక్క జాతర పోలే ఎందుకు అనిపించింది అసలు? అక్కడ అది హిందువుల పండుగ కదా. అంటే మేము ఏ జాతర అయినా పోతాం సార్. మేము ఏ జాతర మా ఇస్తాను కూడా పోతాం సార్. మేము ఉరుసు మొహరమైన ఏ పండుగ పోతాం సార్. మేము ఈ జరిగి నుంచి మేము శివరాత్రి పోయలే సార్. మేము పోయలేవు సార్, పోవాలనుకుంటాం సార్. మేము అది అంతా వేరేది కదా సార్ మాకి, అందుకే పోయలే సార్. అవును సార్, అవును సార్. సో మరి అంటే దీన్ని ఇంత పెద్ద దుష్ప్రచారం జరుగుతుంది కదా, దీని నుంచి తెలుగు రాష్ట్రాల ప్రజలకి, రెండు తెలుగు ప్రజలకి మీరు ఏం చెప్తారు? చాలా చాలా చెప్తున్నారు పోవడం, మీరు ఒక్కడే కాదు వేరే వేరే దగ్గర కూడా అంటున్నారు కదా, ఏం చెప్పాల్సుకున్నారు అసలు? ఎవరికి పట్టుకోవాలంటే అవసరం లేదు సార్, ఎవరికి పట్టుకోవాలని లేదు సార్. అట్లా సార్ మంచిదనం పోయండి అని నేను కోరుకుంటున్నాను సార్. నేను ఎవరైనా వస్తే వదిలిపెట్టండి, కానీ అట్లా చేయగలను సార్. బీదవారు ఉంటా సార్ అన్ని. మీకు డోట్ అయినా చెక్ చేయండి సార్. మేము వేసేది ఇంట్లో పాలు చక్కెర రవ్వన సార్, అంతే సార్. ఏం కలప సార్ మేము పక్కా సార్. చేస్తాం సార్, ఏం కలప సార్, పాలు చక్కెర రవ్వన సార్. సో ఇది మొత్తానికైతే వలి చెప్తున్నటువంటి మాటలు మీరు అందరూ కూడా చూస్తున్నారు కదా. సో ఈ యొక్క పాల కోవా, ఇది కోవా బండ్ అవుతుందో, ఈ కోవా బండ్ లో కేవలం మేము పాలు చక్కెర రవ్వ మాత్రమే కలుపుతాం తప్ప వేరే ఏది కూడా కలపమని చెప్పేసి కూడా అల్లా సాక్షిగా వీళ్ళు చెప్తున్నారు. సో అదే విధంగా సో అక్కడ తెలంగాణలో జరిగినటువంటి సంఘటన ఏదైతుందో చాలా కలిసివేసి అందరూ కలిసివేసింది. కానీ ఇక్కడ ప్రధానంగా మీకు కూడా చెప్పేది ఏంటంటే, తెలంగాణలో ఆ సమ్మక్క సారక్క జాతరలో జరిగినటువంటి మీ మీద దాడి చేసినటువంటి మీడియా తెలంగాణ సంబంధించిన మీడియా కాదు, అది తేజస్వి మీడియా అని చెప్పేసి ఒక ప్రియా చౌదరి ఓనర్ పేరు, ఆమె ఆంధ్రాకి సంబంధించిన వ్యక్తి. ఆమె తెలంగాణ సంబంధం లేదు, కానీ ఆమె తెలంగాణ అని చెప్పి హైదరాబాద్ ఉంటుందట. కానీ మాకు తెలియదు విషయం, కానీ మీకు క్లారిటీ ఇస్తున్నాం. ఎందుకంటే చాలా మంది కూడా తెలంగాణ మీడియా అని కూరలు అంటున్నారు, తెలంగాణ అంటున్నారు, కాబట్టి ఆ క్లారిటీ చేయడానికి ఏదికి వచ్చినాము. సో అది పరిస్థితి. సో ఒకసారి ఇలా బీద బతుకులు ఒకసారి చూడండి, మంచం చూడండి ఒకసారి, ఎంత దారుణంగా అంటే వీళ్ళు ఇంత చిన్న బతుకులు, వీళ్ళు చాలా చిన్న బతుకులు. ఇక్కడ కూడా చిన్న టీవీ, ఇల్లు ఇంత చిన్నగా ఉంది అంతా. ఇది ఒక రూము, అలా
పడుకోవడానికి ఒక బెడ్రూమ్ ఒకటి, లోపల వాళ్ళ వైఫ్ వీళ్ళందరూ ఉన్నారు. సో ఇంతే, ఒక చిన్న రూము, ఇది కిచెన్, ఇంతే వీళ్ళ బతుకు. ఇలాంటి బతుకుల పైన సమ్మక్క సారలమ్మల సాక్షిగా కొంతమంది దుర్మార్గులు చేసినటువంటి విష ప్రచారం కావచ్చు, లేకపోతే వీళ్ళని భయాందోళన గురి చేసినటువంటి సంఘటన ఏదైతుందో ఇది క్షమించరాని నేరం. సమ్మక్క సారలమ్మలు కూడా ఇలాంటి ఎవరైతే దుష్ప్రచారం చేసినటువంటి దుర్మార్గులు ఎవరైతున్నారో ఇలాంటి వాళ్ళని వదిలిపెట్టరు. ఇది ఖచ్చితంగా వాళ్ళు ఏదో పొట్టకూటి కోసం వచ్చినటువంటి బడుగు జీవులు, చిన్న జీవితాల వల్ల. కానీ ఈరోజు మైక్ ఉంది కదా, మేము జర్నలిస్టులం అని చెప్పుకుంటూ ఒక రకమైనటువంటి విద్వేషాన్ని నింపేటువంటి ఒక ప్రయత్నం ఎవరైతే చేసిర్రో వారు చూడండి, ఈ బతుకులు చూడండి. ఈ బతుకుల పైన మీ చిల్లర ప్రయత్నాలు ఇలాంటి వీళ్ళ పైన, వీళ్ళ మన బంగ్లాలలో ఉంటున్నారా, లేకపోతే ఇంకేదైనా కోటలు ఉంటున్నారా? రోజుకు 500, 600 కూలితోటి బతికేటువంటి బతుకులు వీళ్ళకి. కోవా వాళ్ళు సొంతంగా చేసి అమ్మినా 500, 600 వస్తాయి, కూలికి పోయినా ఒక 500 వస్తాయి, సొంతంగా చేస్తే ఒక 100 రూపాయలు 200 ఎక్కువ వస్తాయి అంతే. అలాంటి చిన్న జీవితాల పైన ఈరోజు ఎంత దుష్ప్రచారం. ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా నిజంగా